మీకు అర్థమైందా లేదండి? దహన బలిగా అర్పిస్తానని మొక్కుకున్నాడు, కూతురు ఎదురొచ్చింది, ఏడ్చాడు, 2 నెలల వరకు నాకు టైం ఇవ్వమంది, కొండల్లోకి పోయింది, వచ్చిన తర్వాత తాను మొక్కిన మొక్కుబడి ప్రకారం ఆమెకి చేశాను, ఉందా లేదా? మొక్కుబడి ఏంటి? ఆ మొక్కుబడి ఏంటి? దహన బలి కాదా? ఆ మొక్కుబడి దహన బలి కాదా? ఆ మొక్కుబడి ఏంటి? కాదండి, నేను చెప్తున్నా. ఎంత మాయ చేస్తారండి? నేను పర్సనల్ విషయం మాట్లాడు. ఇప్పుడు మొక్కుబడి ప్రకారం చేసిన ఇస్సాకు గురించి రాసినప్పుడు మరి కూతురు గురించి రాయాలి కదా అంటాను నేను. ఇప్పుడు నాకు కూతురు పుడితే దేవుడికి నా కూతురిని సమర్పించుకుంటానని మాట ఇచ్చాను, సంఘం అందరి ఎదుట నేను మాట ఇచ్చాను. నా కూతురు పుట్టి చచ్చిపోయింది, సమర్పించి ప్రతిష్ఠించాను. దహన బలి ఇచ్చాడు? దహన బలి ఇవ్వడం కాదది, సేవ నిమిత్తం నా కూతురిని ప్రతిష్ఠించడం. అందుకే అసహ్యం. కూతుర్ని సమర్పిస్తాను అనే పదం వేరు, అంటే దహన బలి పదం ఉంది. కళ్ళు కనపడట్లేదా? దహన బలి పదం ఉంది, అక్కడ ఇచ్చినట్టుగా చూపించండి. అందుకే అసహ్యం అండి బాబు. కళ్ళ ముందు కనపడేది మాయ చేస్తారు వీళ్ళు. ఏమంటే ఇస్సాకు గురించి స్పష్టంగా రాశాడా? ఇదే విషయం కాకుండా సరే, ఈ విషయం హేమన్ గారు, ఈ విషయం ఒకటే అంశం చాలా నేను ఒకటి ఏమడుగుతున్నా, ఇప్పుడు ఇది ఇంకాస్త అంటే ఇంకొంత సబ్జెక్ట్ మన ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాదండి, ఎవరైనా ఇతర మతాలకు సంబంధించిన వాళ్ళు వచ్చి మీ పిల్లల్ని బలి ఇవ్వాలనుకుంటున్నాం, ఇస్తారా అంటే మీరు ఇస్తారా? చంపుతారా వాళ్ళని? మానవత్వం అక్కడ పక్కన పెడతారా, లేకపోతే జాలి పడతారా? మీరు మొలక్క అనేటువంటి దేవుడు పిల్లల్ని బలి కోరేవాడు. వాళ్ళు వచ్చి వీళ్ళ పిల్లల్ని దోచుకుని మీరు ఒక్క నిమిషం, ఈ మొలక్క ఉన్నాడా లేదు అడగండి సార్, ఒకసారి అడగండి సార్. మీరు సైలెంట్ గా ఉంటే సైలెంట్ గా మాట్లాడుతున్నా సార్, నాకు గొంతుగా ఉంటే ఉండొచ్చు. నాకు 2 నిమిషాలు టైం ఇవ్వండి, మొత్తం బట్టలు తీసేస్తాను.